సో ఏదేమైనప్పటికీ సరే ఈ క్వార్టరీ గురించి కానీ లేకపోతే ఇంకోటి గురించి మాట్లాడినప్పుడు మనం కూడా ఆ స్థాయిలో మనం పనిచేసాం కదా, ఆ స్థాయిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాం కదా. ఒకవేళ నిజంగా నిన్న వారు మాట్లాడినప్పుడు ఏమన్నారు, ఈ ఏదైతే వారు మెన్షన్ చేసినటువంటి క్వార్టరీ అనేటువంటి మాట మాట్లాడారో లేదా పూజారులు అనేటువంటి మాటలు మాట్లాడారో మొన్నటి వరకు ఆ పాత్రలో మనం కూడా పనిచేసాం కదా. మరి చేసినప్పుడు మరి మనం ఏం చెప్పుంటాం, మనం ఏం చేసుంటాం అనేటువంటిది కూడా ఒకసారి అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంతకంట బెటర్గా మాట్లాడతారు లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తారు అనేది నిన్న మాట్లాడిన తర్వాత వారు ఏదో ఒక ఆయన వ్యవసాయం చేసుకోబోట్లేదు, రాజకీయం చేయబోతున్నారు అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా అర్థమైంది. ఆయన అయితే వ్యవసాయం చేయబోడు, ఆయన రాజకీయం చేస్తారనేటువంటిది నాకు నిన్న వారి మాటల ద్వారా అర్థమైంది. మరి నువ్వు నేను ఓపెన్ హార్ట్ పెట్టుకున్నాను చెప్పండి. మొన్న చంద్రబాబు నాయుడుకి 2019లో 23 స్థానాలు వచ్చాయి. సరే ప్రతిపక్ష హోదా రావచ్చు, ఓట్లు ఎన్ని వచ్చాయి చూసాం, అన్నీ జరిగాయి, సరే పక్కన పెట్టి ఇవన్నీ ఏదేమైనప్పటికీ ఎన్ని సీట్లు వచ్చాయి ఏది వచ్చాయి అనేటువంటి పక్కన పెట్టేస్తే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకలాగా రాజకీయాల్లో అందులోని ప్రజాస్వామ్యంలో ఎప్పుడు అధికారం అనేటువంటిది మనతో ఉండిపోదు కదా. ఒకసారి ప్రతిపక్షంలో ఉంటాం, సరే జరిగినటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటాం, ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలకు చెప్పుకుంటాం, మళ్ళీ అవకాశం ఇస్తారు ప్రజలు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి ప్రతిపక్షం, ఒకసారి రాత్రిపూట పగలొస్తుంది, పగలిపోతే రాత్రి వస్తుంది. దాని గురించి ఎక్కువగా మనం ఆలోచన చేసి దాని గురించి పొరపాటు చేసుకొని అమ్మో అధికారం పోయింది కదా. ఇప్పుడు సొసైటీలో కూడా ఏమైపోయిందనంటే అంటే రాజకీయాల్లో మూడు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఒకటి కూటమి అనుకో, ఆ 3 పార్టీలు కలిపి ఒకటి. గ్రామాల్లో కానీ మధ్య మనం చూస్తున్నాం రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఉంటే, తెలుగుదేశం పార్టీ మిగిలిన రాజకీయ పార్టీలు ఒక వర్గం ఉంటే, అధికార పార్టీ వర్గం ఒకటి తయారైంది కొత్తగా. అంటే వాళ్ళకి పార్టీలతో పని లేదు, ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ. ఇది అధికార పార్టీ బ్యాచ్ ఇది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఇంకా వాళ్ళు అంటే ఒక సెకండ్ ఒక నిమిషం మనం అధికారం లేకుండా ఉండలేము అనేటువంటిది. అంటే వాళ్ళు ఫైటింగ్ నేచర్ కానీ లేకపోతే ఫైట్ చేయాలనేటువంటి తపన కానీ లేకపోతే ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రతిపక్షం చూడాలనేటువంటి ఆలోచనలు కొంతమందికి ఉండవు. అందుకనే గడిచినటువంటి 9 మాసాలుగా అనేక మంది ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వారు అనేక కారణాలు చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రతిదానికి ఏంటి వాళ్ళకి ఉన్నటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారిని బూచికిని చూపించి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం. సరే ఇంక వెళ్ళిపోయినప్పుడు వేరే ఎంతకంటే ఇదిగా మాట్లాడతారని కూడా మన అమాయకత్వం అంతే.